రాత్రికి రాత్రే ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. ప్రతిసారీ దాని ఉనికి బలంగా ఉంది. లైట్లు మినుకుమినుకుమంటున్నాయి. చల్లని గాలి గదిని నింపింది. నిద్ర అసాధ్యం. ఖైదీ తన మనస్సుపై నియంత్రణ కోల్పోవడం ప్రారంభించాడు. అతనికి నిజమైనది ఏమిటో అతనికి ఇకపై తెలియదు. నిరాశతో అతను ప్రార్థన చేసి మంత్రాలు జపించాడు, కాని ఏమీ పనిచేయలేదు. చివరికి అతను మానసికంగా కుంగిపోయే వరకు ఆ భయం కొనసాగింది. అతని పరిస్థితి క్షీణిస్తున్నట్లు గమనించిన జైలు అధికారులు అతన్ని వేరే సెల్కు బదిలీ చేశారు. విచిత్రంగా వెంటాడవటం వెంటనే ఆగిపోయింది. అతని మనసు నెమ్మదిగా కోలుకుంది. కాని గాయం అలాగే ఉంది. ఆ సెల్లోని అస్తిత్వం నిజమైనదని, ఆ చీకటి ప్రదేశానికి కట్టుబడి భయాన్ని పెంచుతుందని చాలామంది నమ్ముతారు. నేటికి ఆ సెల్ చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది. దాని రహస్యాలు నిశ్శబ్దంలో దాగి ఉన్నాయి. అక్కడ నివసించేది దెయ్యం కాదని, కాని చాలా పాతది మరియు చాలా చీకటిగా ఉందని కొందరు అంటున్నారు.